హలో గైస్, వెల్కమ్ బ్యాక్. నేనైతే ఇలా కాదు, మంచిగా రెడీ అవుతాను. చిటికలో రెడీ అయిపోయాము. సో మా పాపతో కలిసి ఒక మంచి ప్లేస్, అది మా వెల్నెస్ సెంటర్ అనమాట. సో ఇక్కడికైతే వచ్చేసాము. మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 పూట్ల కూడా ఉంటుంది. చాలామందికి గైడెన్స్ ఇస్తూ ఉంటాము. అండ్ చూడండి ఎంత బాగా ముస్తాబయ్యిందో, అందంగా ఉంది కదా. సో మా మెమెంటర్స్ అండ్ మా హెల్త్కి సంబంధించినటువంటి సప్లిమెంట్స్. సో వెళ్ళగానే ఫస్ట్ ఎఫ్రెష్ పెట్టాలనిపించింది, ఎఫ్రెష్ పెట్టేశాను. అండ్ నెక్స్ట్ కార్న్ తిందామని చెప్పి మా పాప అంది. కార్న్ కంప్లీట్ చేసేసింది విత్ సెకండ్స్లో. నెక్స్ట్ మార్నింగ్ అయితే ఫిజికల్ యాక్టివిటీ చేయలేదు. సో ఈవినింగ్ చేయాలనిపించింది. వెంటనే టీవీ ఆన్ చేసేసి మా ఫిజికల్ యాక్టివిటీకి సంబంధించి ఒక మంచి సాంగ్, నాకు చాలా ఇష్టము, ఆ సాంగ్కి చేయాలనిపించింది. సో స్ట్రెచ్చింగ్స్ చేశాను అండ్ ఈ డ్యాన్స్ చేస్తూ కాసేపు ఎంజాయ్ చేస్తూ ఏవైతే ఉన్నాయో ఆ థాట్స్ అన్నీ కూడా మర్చిపోయి ఒక చిన్న పిల్లలాగా హ్యాపీగా ఎంజాయ్ చేయాలనిపించింది. సో అట్లాగే చేస్తూ ఉన్నానమాట. ఒక హాఫ్ అన్ అవర్ దీనికోసం స్పెండ్ చేశాను. సో నాకు హ్యాపీగా ఉంది. అండ్ నాతో పాటు మా పాప కూడా వేస్తుంది. సో ఇద్దరం కలిసి కాసేపు ఎంజాయ్ చేసాం. అండ్ నెక్స్ట్ కొంతమంది పర్సన్స్ వస్తామని చెప్పారనమాట ఈవినింగ్. సో ఆ ఈవినింగ్ టైం వాళ్ళ కోసం స్పెండ్ చేయాలి కాబట్టి, న్యూగా వచ్చేటువంటి పర్సన్స్తో అన్ని డీటెయిల్గా మాట్లాడాలి కాబట్టి, వాళ్ళ కోసం కాసేపు టైం స్పెండ్ చేయాలి కాబట్టి ఈవినింగ్ మేము ఇట్లా వెల్నెస్ సెంటర్లో ఉంటాను ఒక 1 అవర్. సో ఇక్కడ ఎంత చక్కగా చేయొచ్చు అంటే ఆ ప్లేస్ అంతా హ్యాపీగా హాయిగా అనిపిస్తూ ఉంటుంది. రైట్, నెక్స్ట్ ఎఫ్రెష్ రెడీ చేసేసింది. హ్యాపీగా వేడి వేడిగా ఎఫ్రెష్ తీసుకుంటుంటే చాలా బాగుంటుంది తెలుసా, బాడీ అంతా క్లెన్స్ అవుతుంది. సో ఈ లోపల వచ్చేసారు, వాళ్ళతో మాట్లాడి చక్కగా అన్నిటి గురించి బాయ్.